జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశంలో ఈ జిహాదీల యొక్క అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ జిహాదీ ముండా కొడుకలను మనం ఏమైనా అంటే చాలు, ఏది ఈ మేధావులని చెప్పుకుని తిరిగేటటువంటి ఈ సూడో సెక్యులర్ సన్నాసులంతా కూడా తెగ గింజుకొని చేస్తారు. ఏది కరెంట్ తగిలితే కాకి ఎట్ట గిలగిల కొట్టుకుంటాదో ఆ మరి గిలగిల కొట్టుకుంటారు. కానీ ఈ జిహాదీలు చేసేటటువంటి పనులు ఒకసారి మీరే గమనించండి. ఏదైనా ఒక చిన్న గొడవ జరిగితే చాలు, వీళ్ళు హిందువులను అతి దారుణంగా అందరూ సిగ్గుపడే విధంగా, అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నడి రోడ్డు మీదనే చంపేస్తారు. మొన్న ఢిల్లీలో ఈ హోలీ టైంలో ఏం జరిగిందో చూశారు కదా. ఒక చిన్న పాప ఏదో పొరపాటున ఈ వాటర్ బెలూన్ ఏదో కింద వేసిందని చెప్పేసి ఏది పొరపాటున ఒక అబ్బాయిని చంపేశారు. చూశారు కదా మీరు కూడా. దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. అసలు ఒక మనిషిని చంపే హక్కు వీళ్ళకి ఎవడిచ్చినాడు? మన దేశంలో ఉంటా ఉచిత పథకాలన్నీ కూడా తేరగా దొబ్బి తింటా బతికేటటువంటి ఈ గలిజమడా కొడకలకి అందరు కూడా మళ్ళీ మన మీదనే పెత్తనం చెలాయించేటటువంటి హక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటాలే. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇక్కడ బతుకుతాంది మన హిందువులే అన్నది అసలు శిస్తైనటువంటి నిజం. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేశంలో ఎవరు ముస్లిం లేడు, క్రిస్టియన్ లేడు. ఈ ముస్లింలు అనేవాళ్ళు బయట నుంచి వచ్చారు, ఈ క్రిస్టియన్లు అంతా కూడా బయట నుంచి వచ్చారు. ఆ వచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళ పిచ్చిని వీళ్ళందరికీ కూడా ఎక్కిచ్చారు. అంటే కొంతమందిని బలవంతంగానో భయపెట్టో ప్రలోభ పెట్టో ఏదో ఒక విధంగా మతం అందరినీ కూడా మార్చేసి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తయారు చేశారు. ఒరే, ఒకప్పుడు మన హిందువులు రా, మన పూర్వీకులంతా కూడా హిందువులే, మనలో మనం ఎందుకురా కొట్టుకొని చావడం? హిందూ ముస్లిం బై బై అని చెప్పేసి వాళ్ళు అంత గొప్పగా మనతో అంత బాగుంటున్నారే, మనం ఎందుకు వాళ్ళతో అట్లా ఎందుకు ఉండాలని చెప్పేసి వీళ్ళకి ఆలోచన లేదు. వీళ్ళు ఏంటంటే మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడని చెప్పేసి వాళ్ళని ఎంతసేపటికి వాళ్ళని లేకుండా చేయాలా, మొత్తం మన మతమే ఈ దేశాన్ని ఆక్రమించేసేయాలా, ఈ దేశాన్ని తీసుకుపోయి అడుగు తినే దేశం ఏంటంటే పాకిస్తాన్లో కలిపేయాలని చెప్పేసి వీళ్ళ ఇష్ట ప్రకారం పగటి కళ్ళ గంట దానికోసం 24 గంటలు పనిచేస్తున్నారు. మిత్రులారా, అదే విధంగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వార్త వింటే మానవత్వం సిగ్గుపడుతుంది. ఇలాంటి జిహాదీగాళ్లను మోస్తా ఉన్నందుకు ఈ భూమాత కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలాంటి లుచ్చా వెధవలు ఈ దేశంలో భాగమైనందుకు మన భరతమాత కన్నీరు మున్నీరు అవుతుంది. అసలు మానవత్వం అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఈ జిహాదీలు చేసినటువంటి మరొక ఘోరం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో 25 సంవత్సరాల నుంచి మన భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉండాలి. ఈ గుజరాత్ లో కింది స్థాయి నుంచి టాప్ లెవెల్ వరకు మన హిందువులదే డామినేషన్ గా ఉంటది అనమాట. అంటే ఇక్కడ డామినేషన్ అంటే వేరే మతస్థులను అవమానించడమో, లేకపోతే వాళ్ళని ఏదో వెలివేయడమో, లేకపోతే హిందువులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడమో ఇదంతా కూడా ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడ డామినేషన్ అంటే మన దేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఖచ్చితంగా అమలవుతా ఉంటాయి. సరే, ఈ గుజరాత్ లో అహ్మదాబాద్ అనేటటువంటి ఒక మహానగరం ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనకు తెలంగాణకు హైదరాబాద్ ఎట్లో ఆ విధంగానమాట. ఈ అహ్మదాబాద్ లో దూందుకా బగోదరా హైవే ఉందన్నమాట. ఇది చాలా పెద్ద హైవే. ప్రస్తుతం కొంత భాగం కన్స్ట్రక్షన్ లో ఉండాలి. అయితే ఈ జాతీయ రహదారి పైన 30 ఏళ్ల ధర్మేష్ గమారా బైక్ పైన అయితే పోతా ఉన్నాడు. చూడండి ఎంత సింపుల్ విషయం. అతను తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఏదో ఆఫీస్కి అయితే పోతా ఉన్నాడు. ఆఫీస్కో లేకపోతే అతను చేసే పని కాడుకో పోతా ఉన్నాడు. మన హిందువులు ఏమి జిహాదీ ముండా కొడుకుల మాదిరా ఏం ఉచిత పథకాలు దొబ్బి తింటా, ఏం బజార్లు ఏమిటి ఊరికిన గాలికి తిరగరు కదా, ఏమంటారా? సరే, మన ధర్మేష్ గమారా బైక్ ముందు మరో బైక్ పోతుంది అనమాట. ఆ బైక్ మీద సమీరు అలాగే రిజ్వాన్ అనేటటువంటి 2 జిహాదీగాళ్ళు పోతా ఉన్నారు. ఈ క్రమంలో మన హిందూ అయినటువంటి ధర్మేష్ గమారా బైకు పొరపాటున ఈ జిహాదీల బైకు కొంచెం తగిలిందంట. చిన్న చిన్న పొరపాటు అనేది జరుగుతూ ఉంటాయి, రోడ్ల మీద పోయేటప్పుడు జరగకుండా ఉంటాయా? అంతే. ఇక ఆ జిహాదీ ముండా కొడుకులు 2 కూడా మన ధర్మేష్ గమారాతో వాగ్వాదానికి దిగినారు. మన ధర్మేష్ గమారా సారీ కూడా చెప్పినంట. అయ్యా, ఏదో చిన్న పొరపాటు, ఏదో జరిగిపోయింది, దయచేసి మన్నించండి అని చెప్పేసి సారీ కూడా చెప్పినాడు. ఏదో బాధపడినాడు వాళ్ళ ముందర. కానీ ఆ జిహాదీ ముండా కొడుకులు మాత్రం ఏ మాత్రం కూడా వినిపించుకోవాలా. పైగా ఆ జిహాదీలు 2 కూడా కోటీశ్వరులు అంట. ఒక పక్కనేమో మత పిచ్చి, ఇంకో పక్కనేమో డబ్బు మతం. ఇంకేం వాళ్ళేం ఆగుతారా? మా కాస్ట్లీ బైక్ ను ఎందుకు గుద్దామంటూ మన ధర్మేష్ గమారాను ఉత్తి పుణ్యానికి కత్తులతో పొడిచి చంపేశారు. చూడండి, మానవత్వం, దయ, జాలి, కరుణ ఏ మాత్రం కూడా లేకుండా నడి రోడ్డు మీద అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అంతే. ఈ విషయం ఆ దూందాకా పట్టణ ప్రజలకు అందరూ కూడా తెలిసిపోయింది, ఆ ప్రాంత ప్రజలకు. ఇక ఆ దూందాకా హిందువులందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోయినారు. ఇక్కడ విషయం ఏంటంటే, హత్యకు గురైనటువంటి మన ధర్మేష్ గమారాది ఆ దూందాకా పట్టణమే. అలాగే ఆ ధర్మేష్ ను చంపినటువంటి ఆ జిహాదీలు 2 కూడా ఆ దుమ్దాకా పట్టణమే. దీంతో ఆ దుమ్దాకా పట్టణంలోని హిందువులంతా కూడా
ఆగ్రహంతో రగిలిపోయినారు. అంతే ఇక అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్నటువంటి ఈ జిహాదీల షాపుల పైన విరుచుకుపడినారు. దాదాపు 1 డజన్ షాపులను ఆ కోపంలో అగ్నికి ఆహుతి చేసేశారు. ఇక దొరికిన జిహాదీని దొరికినట్టు చెత్త కొట్టేశారు. దెబ్బతో ఆ పట్టణంలోని జిహాదీలంతా కూడా అక్కడి నుంచి పారిపోయినారు. నేను ఇక్కడ ఈ హింసాత్మక పద్ధతులను సపోర్ట్ చేయడం లేదా మిగతా వాళ్ళందరినీ కూడా నేను రెచ్చగొట్టడం కానీ పరమత సహనాన్ని పాటించేటటువంటి హిందువులు ఎన్నాళ్ళని చెప్పేసి శాంతి మంత్రాలు చెప్పిస్తూ బతుకుతారు. ఏమంటారా? ఇక్కడ గణేష్ మండపాలు పెట్టుకుంటే మన మీద వచ్చి దాడి చేస్తారు, మండపాల మీద వచ్చి దాడి చేస్తారు. దసరా రోజు వచ్చి అదే పరిస్థితి, హోళీ రోజు వస్తే అదే పరిస్థితి, శ్రీరామనవమి వస్తే అదే పరిస్థితి, హనుమాన్ జయంతి వస్తే అదే పరిస్థితి. మనం పండగ చేసుకుంటే చాలు వాళ్ళు వచ్చి దాడులు చేస్తారు. హిందువుల పండుగల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చెప్పాలంటే ఆ విధంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తా ఉంటారు, పిల్లినైనా కూడా గదిలో వేసి కొడితే అది కూడా తిరగబడతా అని చెప్పేసి. మరి అలాంటిది ఎవరైనా సరే మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు ఉప్పు కారాలు తింటారు కదా, ఏమంటారా? మరి ఊరికి ఎదుర్కొంటారు, వాళ్ళకి అప్పుడప్పుడు కడుపు మండుతుంది, బాధేస్తుంది, వాళ్ళు తిరగబడతారు. అదే విధంగా జరిగింది. అయినా ఇక్కడ నాకు డౌటియా, సరే వాళ్ళు బలిసిన వాళ్ళే కావచ్చు, బాగా డబ్బులు ఉండే వాళ్ళే కావచ్చు, వాళ్ళది కాస్ట్లీ బైక్ కావచ్చు, కత్తులు వాళ్ళు ఎందుకు పెట్టుకొని తిరుగుతారు? ఏం పని వాళ్ళకు? కత్తులతో వాళ్ళకి ఏం పని అంటాలి? కత్తులు పెట్టుకొని తిరగాల్సినంత అవసరం ఉంది వాళ్ళు జిహాదీ ముండాకుడులు కాకపోతే. ఇక పోలీసులు రియాక్ట్ అయ్యే లోపే మన గుజరాత్ లో ఉన్నటువంటి హిందువులు, అంటే ఆ దుమ్దాకా పట్టణ హిందువులు జిహాదీలకు చొక్కాలు చూపించారు. అంతే ఇక గుజరాత్ పోలీసులు ఏదో విధంగా హిందువులందరినీ కూడా శాంతింపజేసి వాళ్ళను ఇంటికి పంపించారు. ఇక దుమ్దాకా పట్టణంలో ఏకంగా 4000 మంది పోలీసులను మోహరించారు. ఆ తర్వాత హత్య చేసినటువంటి ఇద్దరు జిహాదీలైనటువంటి సమీరు అలాగే రిజ్వాన్లను మక్కెలు ఇరగదని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు. ఇక ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు రంగంలో దిగినారు. చూడండి, నేను ముందు చెప్పినట్టు ఈ సమీరు అలాగే రిజ్వాన్లు కోటీశ్వరులు అనమాట. వాళ్ళకి అక్కడ చాలా ఆస్తులు ఉన్నాయంట. అంతే ఇక మున్సిపల్ అధికారులు రంగంలో దిగి వాళ్లకు సంబంధించినటువంటి 15 కట్టడాలను గుర్తించారు. అంతే వాటిని మొత్తంగా కంప్లీట్ గా కూల్చిపారేశారు. అక్షరాల 15 కట్టడాలను మున్సిపల్ అధికారులు పూర్తిగా నెలమట్టం చేశారు. పైగా అవి అక్రమ కట్టడాలని, ఈ కట్టడాలకు 6 నెలల ముందే నోటీసులు పంపించామని, కానీ ఆ జిహాదీలు స్పందించలేదని, కాబట్టి ఈ రోజున ఆ 15 కట్టడాలను కూల్చిపారేశామని చెప్పేసి మున్సిపల్ అధికారులు మీడియాకైతే తెలియజేశారు. ఎందుకంటే ఈ జిహాదీల ఇళ్లను వెంటనే కూల్చకూడదని, నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉన్నదన్నమాట. అందుకే గుజరాత్ మున్సిపల్ అధికారులు ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చారనమాట. అది విషయం అయితే ఎట్లా ఉన్నది ట్రీట్మెంట్ మెట్తో కొట్టేట అదిరిపోయింది కదా మిత్రులారా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఏమంటారా, మన హిందూ బంధువులకు సపోర్ట్ గా ఖచ్చితంగా ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోను ఫేస్బుక్ గ్రూప్ లోను తప్పనిసరిగా షేర్ చేయండి. మన ఐకమత్యమే మనల్ని మన దేశాన్ని కాపాడుతుంది. మనం గనక ఐకమత్యంగా లేకపోతే మనకు ప్రమాదమే, మన ధర్మానికి ప్రమాదమే, మన దేశానికి కూడా ప్రమాదమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మ విషయంలో దేశం విషయంలో బాధ్యతగా ఉండండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.